ఎస్ఐ ఎక్కడున్నాడు? ఊర్లో పెద్ద మనిషి ఎస్ఐ ఎక్కడున్నాడు? కూర్చున్నాడు. ఎక్కడున్నాడు ఎస్ఐ? వచ్చి నీ కొడుకుల్ని పిలిపించయా అంటే 7 కొడుకులు వస్తే మొదటి వాడు కాదు, 2 కాదు, 3, 4, 7 నీకు ఇంకా ఏమన్నా కొడుకులు ఉన్నారా ఎస్ఐ అంటే ఆఖరి వాడు ఒక్కడున్నాడు, వాడు ప్రయోజకుడు కాదు, వాడు అడవిలో గొర్రెలు మేపుకునేదని పిలిపించి సమూయేలు ఉన్న ఆ గదిలోకి దావీదు ప్రవేశించగానే అక్కడ రాయబడి అతడు ఎర్రని ఆ కన్నులు, అతని కన్నులు చాలా అందంగా ఉన్నాయంట, తిరిగిన వెంట్రుకలు కలిగిన ఆ సొగసైన వాడు. దేవుడు అన్నాడు, ఇతన్నే నేను రాజుగా. ఇక దేవుడితో మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంటుంది? సమూయేలు ఏం మాట్లాడాడు? వెంటనే తైలం పోసి దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు, అభిషేకించిన ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు రాజుగా ఉండబోతున్నావు. అందరూ భయపడిపోతారు. రాజైన సౌలుకి ఈ విషయం తెలిస్తే మొత్తం కుటుంబాన్ని చంపించేస్తాడు. ఎవరికి ఏం చెప్పదు, నిశ్శబ్దంగా ఉంటాడు. తర్వాత దావీదును గురించి సౌలే వింటాడు. విని మళ్ళీ యుద్ధము, గొలియాతును చంపటము, విజయము, తన కూతురు నుంచి పెళ్లి చేయటము, మళ్ళీ యుద్ధంలో ప్రజలంతా ఏమని అరుస్తారంటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది ప్రశంసలు కదా, జయములు చెప్తారు. సౌలు వింటాడు ఆ మాట. సౌలుకు 1000 కొలది, దావీదుకు. మనిషికి తనకంటే ఎవరన్నా పైకి ఎదిగితే ఇష్టం ఉండదు కదా, దాన్ని ఏమంటాము? అసూయ, ఈర్ష్య.